న్యూస్ కి స్వాగతం. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా ఆధ్వర్యంలో శనివారం గోదావరి కని జవహర్ లాల్ నెహ్రూ స్టేడియంలో ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి అండర్ 14 బాలబాలికల ఫుట్బాల్ టోర్నమెంట్ మరియు సెలక్షన్ పోటీలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా కార్యదర్శి కె లక్ష్మణ్ ప్రధాన అతిథిగా హాజరై టోర్నమెంట్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు చెందిన పెద్దపల్లి, కరీంనగర్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల నుంచి జట్లు పాల్గొంటున్నాయని, ప్రతి జిల్లాకు 40 మంది చొప్పున మొత్తం 160 మంది బాలబాలికలు ఈ పోటీల్లో పాల్గొంటున్నారని తెలిపారు. వారిలో రాష్ట్ర స్థాయి పోటీలకు 20 మంది బాలురు, 20 మంది బాలికలను ఎంపిక చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ జిల్లాల పీఈటీలు నక్క శ్రీనివాస్, శేఖర్, శ్రీనివాస్, మాధవి, కాజాబి, వెంకటేష్, గడ్డం రమేష్, సంపత్ తదితరులు పాల్గొన్నారు. మరోసారి అవకాశాలను అందిపుచ్చుకోవడానికి ప్రయత్నించాలి. నిరుత్సాహపడడానికి అవకాశం లేదు కాబట్టి ఆ విధంగా కోచ్, మేనేజర్లు అందరూ కూడా పిల్లల్ని ఎంకరేజ్ చేసి మంచి ఆరోగ్యకరమైన వాతావరణంలో నిర్వహించుకొని ముగించాలని చెప్పి కోరుకుంటూ నాకు స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున ఉమ్మడి జిల్లా ఫుట్బాల్ టోర్నమెంట్ జగిత్యాల్, పెద్దపల్లి, కరీంనగర్, సిరిసిల్ల ఉమ్మడి జిల్లా ఇక్కడ గోదావరి కని సింగరేణి స్టేడియంలో ఉమ్మడి జిల్లా సెలక్షన్స్ జరుగుతున్నాయి. ఈ టీంలో సెలెక్ట్ అయిన వాళ్ళు రాష్ట్ర స్థాయి వికారాబాద్లో జరిగే ఫుట్బాల్ టోర్నమెంట్ 3, 4, 5 తేదీలలో ఇక్కడ సెలెక్ట్ అయిన బాలబాలికలు అక్కడికి వెళ్ళడం జరుగుతుంది. ఈ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున అండర్ 17 ఫుట్బాల్ గేమ్స్ కూడా 3rd నాడు ఇక్కడ సింగరేణి స్టేడియంలో నిర్వహించుకోవడం జరుగుతుంది. ఈ టీంలకు సంబంధించి జిల్లా నుంచి 20 మంది పిల్లలు, 20 మంది బాలబాలికలు ఒక టీం నుంచి 20 మెంబర్స్ రావడం జరుగుతుంది. ఈ విధంగా 4 జిల్లాల నుంచి 180 మంది 160 మంది రావడం జరుగుతుంది. వీటి అన్నింటికీ మాకు ఈ స్పాన్సర్ చేసిన గడ్డం రమేష్ గారికి మా హెచ్జిఎఫ్ సెక్రటరీ తరపున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.